ఉసిరికాయల్లో ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పచ్చండి. ఇది సీజనల్గా ఈ సీజనల్లో వాడడం వలన మనకి జలుబైనా ఇదైనా ఏదైనా కూడాను అలాంటివి ఈ రాకుండా ఇది కొంచెం మనకి ఇమ్యూనిటీ కాపాడుతుందని అనిపిస్తూ ఉంటుంది. అందులోనే ఇది సీజనల్ కదా, ఇలాంటప్పుడు డెఫినెట్గా ట్రై చేసుకోవాలండి ఇలా ఉంటే ఉసిరికాయ పచ్చడి ఇది కూడాను. ఇప్పుడు ఇంకా కొంచెం నువ్వులు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడు మనం నువ్వులు కూడా తీసుకోవాలి. నేను చెప్తున్నాను కదా అదే కప్పులో, అంటే నేను చటాక్ డొక్కు అంటామండి, దాంతోనే ఇప్పుడు ఆ పావు కప్పు కొంచెం నువ్వులు తీసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువైనా సరే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెలే ఉంటుంది. ఇది కూడా అన్ని ప్రోటీన్స్ కదా, మనకి పప్పులన్నీ కూడా ప్రోటీన్స్, ప్రోటీన్ ప్లస్ విటమిన్ సి రెండు కూడాను మనకి యాప్ట్గా పచ్చడి రెడీ చేయడానికి చాలా బాగుంటుందని అనిపిస్తుందండి. మనకి అన్నంలో కూడా మనకి రైస్లో కూడా ఏదైనా వెజిటబుల్ బోర్ కొట్టినప్పుడు దీన్ని డెఫినెట్గా ట్రై చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మొత్తం ఇలా మనం వేగించేసుకున్నాం కదా ఈ నువ్వులు